ఒక టీచర్ గారు తన దగ్గర ఉన్నటువంటి విద్యార్థులు 4 విద్యార్థులను పిలిచి వారికి ఒక చిన్న పని, ఒక చిన్న టెస్ట్ పెట్టింది. యాపిల్కాయ ముక్కలు కట్ చేసి దారంతో ఒక ప్రక్కన యాపిల్ ముక్కను కట్టి ఒక దండెంలాగా ఒక తాడు కట్టి ఈ యాపిల్ ముక్కను దారంతో కట్టిన ముక్కను అట్లా ఆ వైపు వేసి ఈ వైపున పిల్లలు నిలవబెట్టి ఆ దారం పిల్లల కాలు బొటన వేలుకు కట్టింది. ఇప్పుడు నోటితో ఆ యాపిల్ కట్ చేసిన మొక్కను తినాలి అంటే వీళ్ళు కాలు పైకి ఎత్తాలి. కాలు పైకి ఎత్తితే ఆ మొక్క కిందకి దిగుతుంది. 4 పెట్టింది ఈ టెస్ట్. కొంచెం కాలు పైకి ఎత్తంగానే అది కిందకు వస్తూ ఉంది నోటి దగ్గరికి. నోటితో పట్టుకుందామంటే మళ్ళీ కాలు కింద పెట్టేస్తున్నారు, అది మళ్ళీ పైకి వెళ్ళిపోతూ ఉంది. మళ్ళీ కొంచెం కాలు పైకెత్తి అంటే ఒంటి కాలు మీద దగ్గరికి వెళ్ళాలి, అది మళ్ళీ కిందకు వస్తూ ఉంది. పట్టుకుందామని చెప్పి నోరు తెరిచి దగ్గరికి వెళితే ఈలోపు కాలు మళ్ళీ కొంచెం బరువు ఎక్కువ ఏదైనా సంథింగ్ కాలు కిందకి దించంగానే అది మళ్ళీ పైకి వెళ్ళిపోతా ఉంది. చీ అని చెప్పి 3 వదిలేశారు. ఒకడు మాత్రం వదిలిపెట్టల. మెల్లగా దాని దగ్గరికి వెళ్ళి చాలా చక్కగా ఆలోచనతోటి తన కాలు పైకెత్తి అది చక్కగా నోటి దగ్గరికి రాగానే టక్మని నోటితో దాన్ని పట్టుకున్నాడండి. వెంటనే అక్కడ ఉన్న పిల్లలు, టీచర్స్ అందరూ కూడా చక్కగా క్లాప్స్ కొట్టారు. ఎందుకు నేను ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, ఒక పని ప్రారంభించబడినప్పుడు ఆ పనిలో ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. అది సవ్యంగా వెళ్ళదు, సమతుల్యంగా వెళ్ళదు. దాని కొరకు మనం కొద్ది కష్టపడాలి. కష్టపడుతుండగా కొన్ని ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు వచ్చినాయని మనం ఆగకూడదు. దాన్ని మనం ఏం చేయాలంటే తుదముట్టించాలి. ఆ పనిని మనం చివరిదాకా తీసుకొని వెళ్ళాలి. అప్పుడు దానికి తగిన ప్రతిఫలాన్ని మనం చూడగలం.